హలో అండి అందరికీ. ఈరోజు మార్నింగ్ అయితే నేను డైలీగా 5కే లేస్తాను అనమాట. 5కే లేసాను. 5కి లేసేసి ఇంట్లో ఇంకా కసువు చేసుకొని స్నానం చేసేసుకొని హెడ్ బాత్ చేశాను అనమాట. ఈరోజు ఫ్రైడే కదా, హెడ్ బాత్ చేసి పూజ చేసి తర్వాత అయితే కిచెన్లోకి వెళ్ళి క్యారీ లంచ్ బాక్స్ ఇంకా టిఫిన్ చేసేస్తాను అనమాట. ఈరోజైతే పప్పు చేస్తున్నా. ముందే తర్వాత వేసేసుకొని పెట్టుకుంటే ఇంకా మనము రుబ్బేసుకొని ఇంకా మనము క్యారీ పెట్టేసుకోవచ్చు అనమాట. తొందరగా అయిపోతుందని చెప్పేసి తిరవాత పెట్టేసి బేడలు ఇంకా మామూలుగానే ఇంకా మనం ఎలా అయితే తిరవాత పెట్టుకుంటామో అలా వేసుకునేసి ఇంకా అన్నీ బాగా లో ఫ్లేమ్లో వేయించుకుంటే టమాటో పచ్చిమిర్చి అన్నీ బాగుంటుంది అనమాట. పప్పు నీళ్లు పోసేసి ఇంకా 4 విజిల్స్ పెట్టేసాను అనుకోండి, ఇంకా అది పక్కన పెట్టేస్తే పప్పు అయితే అయిపోతుంది. అంతలోపు మనము ఇవి కాకరకాయలు అయితే తెచ్చాడు మా ఆయన, చిన్న చిన్న కాకరకాయలు. వాటిని అయితే పైన మొత్తం తీసేస్తున్నాను అనమాట. స్పూన్తో తీసేసి కడిగేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను అనమాట. రౌండ్గా లోపల ఉండేదంతా తీస్తున్నా. మా ఆయనకైతే ఇష్టం లేదు గింజలు, అందుకని ఇవన్నీ తీసేస్తున్నా. గింజలన్నీ తీసేసి రౌండ్గా కట్ చేసుకుంటున్నా. అర్ధ కేజీ తెచ్చుకుంటే మనకి 1/4 కేజీ పైన వచ్చాయన్నమాట తూకము. అంత లోపల మొత్తం తీసేసాం కాబట్టి వెయిట్ అయితే తగ్గిపోయింది. తక్కువ అవుతుందన్నమాట. మనం కాకరకాయ చేసుకోవాలనుకుంటే కేజీ తెచ్చుకుంటే మనకి 2 పూట్లకు సరిపోతుంది. ఒక నలుగురు ముగ్గురు అలా ఉంటే. ఇలా కాకరకాయలు హాట్ వాటర్లో వేసేసానమాట. ముందే మనం కట్ చేసుకునేటప్పుడే నీళ్ళు ఉప్పు వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. నీళ్ళు అయితే ఒక గిన్నెలో, దాంట్లో ఇంకా కాకరకాయలు కట్ చేసుకున్నట్టు వేసేసుకున్నా. ఉప్పు అయితే అయిపోయిందనమాట, కల్లుప్పు. అది కూడా ఒక డబ్బాలో వేసేసుకున్న. ప్యాకెట్ ఓపెన్ చేసి పప్పు అయితే ఎనిపేసుకొని ఇంకా క్యారీకి అయితే రెడీ అయిపోయిందనమాట. అన్నము పప్పు రెడీ అయిపోయింది. ఇంకా ఉప్మా చేశాను. ఉప్మా చేసి ఇంకా మా పాపకి జడలు వేసేసి ఇంకా కాకరకాయ తర్వాత మా పాప వెళ్ళిపోయిన తర్వాత స్కూల్కి నేనైతే ఫ్రై చేశాను. ఎందుకంటే మా పాప క్యారీలోకి ఏ ఫ్రై పెట్టించినా తినదు, అందుకని ఇంకా పప్పు కలిపేసి క్యారీ పెట్టించేసాను. ఇంకా కాకరకాయలు పెట్టించినా కూడా ఎవరికో ఒకరికి ఇవ్వడము పడేయడము అలా చేస్తుంది, వేస్ట్ చేస్తుంది అనమాట. ఆ పాపకి ఇష్టం లేదనమాట, ఏ ఫ్రైలు తినదు. కలిపిస్తేనే అది కూడా తింటుందో తినదో కూడా డౌటే. కాకపోతే ఇంకా తప్పదు కాబట్టి కలిపి క్యారీ పెట్టిస్తున్నా. ఇలా జడలు అయితే వేస్తున్నానండి. స్కూల్లో అయితే వాళ్ళు రిబ్బన్స్ వేసుకొని రమ్మన్నారంటే ఇప్పుడిప్పుడే మా పాపకు జుట్టు పెరిగింది కదా, అందుకని రిబ్బన్లు అయితే తీసుకొని వచ్చేసి రిబ్బన్స్ వేస్తున్నాయి. ఈరోజు ఫ్రైడే వీళ్ళకైతే వైట్ డ్రెస్ అనమాట. చాలా పని అండి, హడావిడి పొద్దున్నే అన్ని పనులు అయితే అయిపోయాయి. ఇంకా కొన్ని శారీస్ ఫాల్స్లు ఉన్నాయి, అవి కూడా అయిపోయాయి అనమాట. అన్నీ చేసేసుకున్నా. ఇలా లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కాకరకాయలు చాలా టేస్టీగా ఉన్నాయి.